ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. ఆ రకంగా చేస్తూ దానికి తగిన విధంగానే మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం, ఆ దేవాలయ సందర్శనలు, దానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి లేకపోతే ఇంకేదైనా శ్లోకాలు పఠించడం అది ఒక విధానం. దాంతోపాటుగా అవకాశము ఆసక్తి రెండు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, బాలాజీ సంబంధించిన స్తోత్రాలు, నామాలు, అలాగే ఆ మందిరాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి, అలాగే విష్ణు సహస్రనామాలైనా విన్నా కూడా చాలా మంచిది, చేసుకోగలిగినా కూడా మంచిదే. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా వాటిని అధిగమించడానికి కృషి చేయగలుగుతారు. అలాగే మీకు నడుస్తున్న దశలు అంతర్దశలు మీ జాతక రీత్యా జన్మకుండలు ఏర్పరచుకున్నప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశల ప్రకారం వాటిలో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నా దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటూ ఉంటారు. కనుక ఈ గోచార రీత్యా ఎదురవుతున్న వాటికి చిన్న చిన్న పరిహారాల రూపంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు అనుకూలమైన మార్పులు అనేవి ఏర్పడతాయి.